ప్రశ్న 1. అసలు ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? మన ముందున్న ఆప్షన్లు: ఏ మొహమ్మద్ గోరీ, బి కుతుబుద్దీన్ ఐబక్, సి ఇల్తుత్మిష్ మరియు డి ఘియాస్ ఉద్దీన్ బల్బన్. ఆలోచించండి. సరైన సమాధానం ఆప్షన్ బి కుతుబుద్దీన్ ఐబక్. ఈయనే ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యానికి పునాది వేసింది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే ఆయన ఒకప్పుడు మహమ్మద్ గోరీ దగ్గర బానిసగా ఉండేవాడు. అంటే ఒక బానిస స్థాయి నుంచి ఏకంగా ఒక పెద్ద సామ్రాజ్యానికి మొదటి పాలకుడిగా ఎదిగాడనమాట. ఇది నిజంగా అసాధారణమైన విషయం కదా. ఇప్పుడు రెండో ప్రశ్నకు వెళ్దాం. ఇందాక బానిసల నుండి పాలకులుగా మారిన వారి గురించి మాట్లాడుకున్నాం కదా. మరి సింహాసనాన్ని ఎక్కడానికి ముందు బానిసగా లేని సుల్తాన్ ఎవరు? ఆప్షన్లు: ఏ కుతుబుద్దీన్ ఐబక్, బి ఇల్తుత్మిష్, సి అల్లావుద్దీన్ ఖిల్జీ లేదా డి బల్బన్. సమాధానం సి అల్లావుద్దీన్ ఖిల్జీ. ఎందుకంటే ఐబక్, ఇల్తుత్మిష్, బల్బన్ వీళ్ళు ముగ్గురు వాళ్ల జీవితంలో ఏదో ఒక దశలో బానిసలుగా ఉన్నవాళ్లే. కాని అల్లావుద్దీన్ ఖిల్జీ మాత్రం అలా కాదు. అతను ఖిల్జీ వంశానికి చెందిన ఒక టోకో ఆఫ్ఘాన్ చక్రవర్తి. వారసత్వంగానే అధికారంలోకొచ్చాడు. సో ఈ తేడాను మనం గుర్తుంచుకోవాలి. ఇది మరో కీలకమైన ప్రశ్న. భారతదేశపు మొదటి ముస్లిం పాలకుడిగా ఎవరిని పరిగణిస్తారు? ఆప్షన్లు: కుతుబ్ ఉద్దీన్ ఐబక్, ఇల్తుత్మిష్, రజియా లేదా బల్బన్. మళ్ళీ సరైన సమాధానం కుతుబ్ ఉద్దీన్ ఐబక్. చూడండి, ఆయన ఢిల్లీ సుల్తానుల వ్యవస్థాపకుడే కాదు, భారతదేశపు మొదటి ముస్లిం పాలకుడు కూడా. మొదట్లో అతను మహమ్మద్ గోరీ తరపున ఉత్తర భారతదేశంలోని ప్రాంతాలను చూసుకునేవాడు. కాని ఎప్పుడైతే మహమ్మద్ ఘోరీ మరణించాడో అప్పుడు ఐబక్ తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుని పాలకుడిగా మారి చరిత్ర సృష్టించాడు. నాలుగవ ప్రశ్న: బానిస వంశానికి మొదటి పాలకుడు ఎవరు? ఆప్షన్లు చాలా సింపుల్: ఏ ఇల్తుత్మిష్, బి కుతుబుద్దీన్ ఐబక్, సి రజియా సుల్తాన్ లేదా డి బల్బన్. మనం ఊహించినట్టే సమాధానం కుతుబుద్దీన్ ఐబక్. ఘోరీ మరణం తర్వాత అతను స్థాపించిన ఆ స్వతంత్ర రాజ్యమే చరిత్రలో బానిస వంశంగా ప్రసిద్ధి చెందింది. అదే తర్వాత ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యానికి పునాదిగా మారింది. అందుకే ఆయన్ని ఆ వంశం మొదటి పాలకుడుగా గుర్తిస్తారన్నమాట. ఐదవ ప్రశ్న ఒక పజిల్ లాంటిది. నేను చెప్పే వివరాలు విని ఆ వ్యక్తి ఎవరో చెప్పండి. తుర్కిస్తాన్కు చెందిన ఒక బానిస. చిన్నప్పుడే అమ్మబడ్డాడు. నిషాపూర్లోనే ఒక ఖాజీ అతన్ని కొని విద్య నేర్పించాడు. ఆ తర్వాత మహమ్మద్ ఘోరీకి అమ్మబడ్డాడు. మనం మాట్లాడుకుంటున్న ఈ వ్యక్తి ఎవరు? ఈ ప్రయాణం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. తుర్కిస్తాన్లో బానిసగా మొదలైన జీవితం, నిషాపూర్లో విలువిద్య, గుర్రపు స్వారీ లాంటి యుద్ధకళల్లో శిక్షణ, ఆ తర్వాత మహమ్మద్ ఘోరీ కొలువులో చేరడం, అక్కడ తన ప్రతిభతో మెల్లగా ఎదుగుతూ అశ్వశాల అధికారి నుంచి ఏకంగా సేనాధిపతి స్థాయికి చేరుకోవడం, చివరికి ఒక స్వతంత్ర రాజ్యానికే పాలకుడవ్వడం. బానిస నుండి సుల్తాన్ వరకు. ఇది కుతుబుద్దీన్ ఐబక్ కథ.